ఆటోమొబైల్ ఫ్యాక్టరీని ఇవాళే ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్. మలేషియాకు చెందిన అత్యాధునికమైన టెక్నాలజీతో నిర్మితమైన కాలుష్య రహిత ఫ్యాక్టరీ ఇది. ఇక్కడ వెలువడే వ్యర్థాలతో ఫ్యాక్టరీకి అవసరమయ్యే విద్యుత్ ని సైతం ఇక్కడే తయారు చేస్తారు. 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వ్యర్థ జలాలు బయటకు వెళ్లకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పద్ధతిని అవలంబిస్తారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 2500 మందికి ఇక్కడ ఉపాధి దొరకనుంది.